ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ చెన్నకేశ్వరరావు గారు వారి టీంని స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. రాజధాని ప్రదేశం కదా, ఎన్టీఆర్ జిల్లా మాస్టర్ అందరి కోసం గట్టి క్లాప్స్ కొడుతూ ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలు, అక్కడ ఏ ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి, అక్కడ విషయాలన్నీ తెలుసుకుందాము మన చెన్నకేశ్వరరావు గారితో. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి దేవుళ్ళందరికీ కూడా, ఆత్మస్వరూపులందరికీ కూడా, మరి విజయవాడ పిఎస్ఎస్ఎం తరఫున మీ అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు చెన్నకేశ్వరరావు. మరి నేను ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా మరి విజయవాడ కూడా అధ్యక్ష బాధ్యతలు, పిఎస్ఎస్ఎంకి అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నాను. మరి ఈ యొక్క అధ్యక్ష బాధ్యతలు నాకు బ్రహ్మర్షి రాఘవరావు గారి నుంచి వారు నాకు అప్పగించడం జరిగింది. గత 3 సంవత్సరాల క్రితం మన ఎన్టీఆర్ జిల్లాకు నేను బాధ్యతలు తీసుకున్నాను. ఈ 3 సంవత్సరాల నుంచి మరి చేస్తున్నటువంటి విశేష కార్యక్రమాల గురించి ఒక్కసారి సింహావలోకనం చేసుకుందాం. మొట్టమొదటిగా మరి నేను బాధ్యతలు తీసుకున్న వెంటనే రోడ్ల మీద యాక్సిడెంట్లు జరిగి ఎంతోమంది కుటుంబాలు రోడ్డున పడుతున్నారు, చనిపోతున్నారు. మరి ఈ చనిపోవడానికి ఎలా దీన్ని మనం ఆపగలం అనే విషయం మీద ఆలోచించినప్పుడు మరి నాతోటి ఈ ప్రాజెక్ట్ని మేము ఒక ముగ్గురు స్టార్ట్ చేశాము. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పనిచేసినటువంటి నాగరమాదేవి మేడం గారు, అలాగే రామాయణపు నిర్మల విజయవాడ, నేను ముగ్గురం కలిసి మరి హైవే మీద, డివైడర్ల మీద మరి పిరమిడ్లు పెడితే కనుక యాక్సిడెంట్లు జరుగుతాయనే ఉద్దేశంతో కొన్నాళ్ల పాటు నేషనల్ హైవే వారి చుట్టూ తిరిగి ఆ పర్మిషన్లు తీసుకురావడం జరిగింది. ఆ పర్మిషన్లు తీసుకొచ్చిన తర్వాత విజయవాడలో బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, అలాగే మరి హైదరాబాద్ రూటు, ఈ 3 రూట్లలో కలిపి దాదాపుగా రోడ్డు మధ్యన సెంటర్ మీద, డివైడర్ల మీద 200 పిరమిడ్ని 2x2 పిరమిడ్లు మేము పెట్టడం జరిగింది. 200 పిరమిడ్లు పెట్టడం జరిగింది. మరి ఈ 200 పిరమిడ్లు కూడా 6 నెలల గ్యాప్తో మేము పెట్టుకుంటా వస్తున్నాం. ఎక్కడెక్కడ రిజల్ట్ ఎలా ఉందో చూసుకుంటూ ఆ రిజల్ట్ని బేస్ చేసుకుని మళ్ళీ ఎక్స్ట్రా పిరమిడ్లు పెట్టుకుంటూ వస్తున్న క్రమంలో ఈ మధ్య కాలంలోనే మరి అది పోలీస్ డిపార్ట్మెంట్ వారి దృష్టికి వెళ్ళి ఈ పిరమిడ్లు ఎవరు పెట్టారు ఇక్కడ రోడ్డు మీద అని చెప్పేసి గుర్తించి వాళ్ళు రికార్డ్స్ని వాళ్ళు తనిఖీ చేసుకున్నప్పుడు మేము పిరమిడ్లు పెట్టకముందున్న యాక్సిడెంట్లకి మేము పిరమిడ్లు పెట్టిన తర్వాత యాక్సిడెంట్లు తగ్గినాయి అన్న సంగతి వాళ్ళు గుర్తించి వాళ్ళే మాకు ఫోన్ చేసి ఒకసారి వచ్చి కలవమని చెప్పి మమ్మల్ని చెప్పడము. అప్పుడు మా విజయవాడ టీం అందరం కూడా కొంతమంది వెళ్ళి, నాగరమ్మాదేవి గారు, నేను, అలాగే కొంతమంది నిర్మలా గారు వెళ్ళి వారిని కలవటం, కలిసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కొన్ని పిరమిడ్లు పెట్టమని మమ్మల్ని రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళ చేత ఇనాగ్రేట్ చేయించి ఆ ఏసీపీ గారి చేత, విజయవాడ ఏసీపీ గారి చేతే ఆ పిరమిడ్స్ ఇనాగ్రేట్ చేయించి మరి చేయించడం జరిగింది. దానికి సంబంధించి మన పిఎంసి ఛానల్లో కూడా అది ఆ న్యూస్ కింద వస్తే ఆ న్యూస్ మరి యూట్యూబ్లో కూడా చాలామంది చూడడం జరిగింది. ఎంతమంది చూశారు? ఈ మధ్యన బాగా వైరల్ అయింది. ఒక్కసారి చేతులు ఎత్తని ఎంతమంది అది చూశారు? ఆ పిరమిడ్లు రోడ్డు మీద పెట్టి కొద్దిమంది చూశారు, అయినా ఇంకా వైరల్ అవుతున్నాయి. సో అలా ఆ క్రమంలో మరి ప్రస్తుతం ఇంకా మా ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వం స్వీకరించి వాళ్ళు కనుక వాళ్ళు స్వీకరించినట్లయితే మనకు ఎలాంటి భారం లేకుండా, ఇప్పటివరకు మేము 200 పిరమిడ్లు పెట్టినవి కూడా అందరూ మీలాంటి జాన్లందరూ తలా 500, తలా 200, తలా 1000 ఇస్తే వాటిని పోగు చేసి దాదాపు 5-6 లక్షలు పోగు చేసి ఆ పిరమిడ్లు పెట్టడం జరిగింది. మరి అదే కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే కనుక మనకి ఈ భారం ఉండదు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ని మేము కొద్ది రోజుల క్రితం అడిగాము ఏసీబీ గారిని, మాకు రిపోర్ట్ ఇవ్వండి సార్, పిరమిడ్లు పెట్టకముందు ఎలా యాక్సిడెంట్లు అయినాయి, పిరమిడ్లు పెట్టిన తర్వాత తగ్గిన విషయాన్ని మాకు లిటరల్గా ఒక లెటర్ ఇవ్వండి అని చెప్పి మేము అడిగాము. ఆ లెటర్ వచ్చినట్టే కేంద్ర ప్రభుత్వంతో కూడా మేము సంప్రదింపులు చేసి దీన్ని అన్ని చోట్ల కూడా దీన్ని ప్రమోట్ చేయాలంటే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. ఒకసారి గట్టిగా పిరమిడ్లకు చప్పట్లు కొడదాం. అలాగే మరి గత 23 నెలలుగా ప్రతి నెల విజయవాడలో మరి పౌర్ణమి ధ్యానం, అఖండ ధ్యానం రోజుకు 3 గంటల పాటు, ఒక 11 నెలల పాటు మేము మరి విజయవాడలో ఉండే దుర్గమ్మ దేవస్థానం కొండ మీద 11 నెలల పాటు అప్పుడున్నట్టు ఈవో గారి సహకారంతో వారే ఫోన్ చేసి మా టెంపుల్లో మీరు అఖండ ధ్యానం పెట్టండి అంటే పొద్దున ఉదయం నుంచి 10 నుంచి సాయంత్రం 8 వరకు కూడా మేము దాదాపు 11 ధ్యానాలు అక్కడ అఖండ ధ్యానాలు పెట్టడం జరిగింది. దాదాపుగా 400 మంది నుంచి 500 మంది ప్రతిరోజు ధ్యానానికి వచ్చేవాళ్ళు. ఉదయం 10 నుంచి సాయంత్రం 8 వాళ్ళు కూడా 400 మంది కదలకుండా 6 గంటల పాటు ధ్యానం చేసాం. అఖండ ధ్యానం 3 గంటలు 6 గంటల పాటు అఖండ ధ్యానం చేయడం జరిగింది.
తర్వాత క్రమంలో ఆ ఈవో గారు మారిపోవటము, తర్వాత వచ్చిన ఈవో అంగీకరించకపోవడంతో మళ్ళీ దాన్ని బందర్ రోడ్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అక్కడ గత 4 నెలలుగా మరి మేము అక్కడ పౌర్ణమి ధ్యానం 3 గంటలు అక్కడ ధ్యానం జరుగుతోంది. అక్కడ కూడా దాదాపుగా 250 మంది, ఎందుకంటే ప్లేస్ తక్కువ ఉంటుంది కాబట్టి 250 మంది అట్లా అక్కడ కూడా వస్తున్నారు. ఇలా కార్యక్రమాలు చేసుకుంటున్న క్రమంలో మరి జిల్లాలో అనేక చోట్ల ఎన్నో పిరమిడ్లు కూడా మరి కొత్త నూతన పిరమిడ్లు వచ్చింది. ఈ మధ్య కాలంలో కాసరాబాద్లో పిరమిడ్ ఒకటి వచ్చింది. అలాగే మరి జగ్గైపేటలో ఒక పబ్లిక్ పార్కులో ఆ యొక్క కార్పొరేషన్ వారి యొక్క సహకారంతో, అక్కడ లోకల్ ఎమ్మెల్యేలతో సహకారంతో మా మిత్రులు అక్కడ మరి అక్కడ పార్కులో ఒక పబ్లిక్ పిరమిడ్ కట్టడం అనేది మామూలు విషయం కాదు. గవర్నమెంట్ వాళ్ళ యొక్క హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి పార్కులో మనం పిరమిడ్ కట్టడం అనేది మామూలు విషయం కాదు. అక్కడ కూడా ప్రతిరోజు వాకింగ్కి వచ్చే వాళ్ళందరూ కూడా చక్కగా పిరమిడ్లో ధ్యానం చేసుకుంటున్నారు, క్లాసులు వింటున్నారు. అలా జరుగుతున్నాయి. కాసరాబాద్ అనేటువంటి విలేజ్లో చిన్న గ్రామం, ఆ గ్రామంలో దంపతులు మరి పిరమిడ్ కట్టడం జరిగింది. అలాగే మోగులూరు ఆ రైతు గారి, ఆయన రైతు ఇక్కడే ఉన్నారు, ఆయన పేరు నరసింహరావు గారు. ఆయన మరి ఒక చిన్న రైతు. ఆయనకి 1 ఎకరం 1.5 కోటి విలువ చేసేటువంటి ఎకరం 1.5 కోటి విలువ అండి. 2 ఎకరాలు ఉంది. ఆ 2 ఎకరాలని పిరమిడ్కి దానం చేసేసి అక్కడ పిరమిడ్ ప్రస్తుతం నిర్మాణం చేస్తున్నాడు. అది ఆ పిరమిడ్ నిర్మాణ దశలో ఉంది. మరి అక్కడ కూడా అద్భుతమైనటువంటి ఒక పిరమిడ్ 36x36. మరి ప్రతిరోజు కూడా అక్కడ అన్నదానం చేయాలని ఆయన సంకల్పం. తిరుపతిలో ఎట్లయితే అన్నదానం జరుగుతుందో, మన కడతాల పిరమిడ్లో, బెంగళూరు పిరమిడ్లో నిత్య అన్నదానం ఎలా అయితే జరుగుతుందో, అదేవిధంగా మోగులూరులో కూడా నిత్య అన్నదానం జరపాలని ఒక పెద్ద ప్రాజెక్టుగా రూపకల్పన చేసుకున్నాడు ఆయన. మరి ఆయన కొంత ఆర్థిక సహకారాన్ని కూడా మరి అందరూ అడుగుతున్నాడు. అద్భుతమైన పిరమిడ్ 36x36. ఆయన ఫోన్ నెంబర్ నేను ఇస్తాను, మీ అందరికీ కూడా నోట్ చేసుకోండి. మీరు ఇవ్వగలిగిన వాళ్ళు, ప్రస్తుతం అది స్లాబ్ నిర్మాణంలో ఉంది కాబట్టి ఒక్కొక్కరు ఒక సిమెంట్ బస్తాకి లేదా 2 సిమెంట్ బస్తాలు, సిమెంట్ బస్తా వచ్చి 310 రూపాయలు. ఎవరు ఎన్ని బస్తాలకి దానం చేయగలిగితే ఆ యొక్క ఫోన్పే, గూగుల్ పే ద్వారా మీరు ఆయనకి చెల్లించవచ్చు. ఆ ఫోన్ నెంబర్ కూడా మీకు నేను అందజేస్తాను. అట్లాగే మరి ఎన్నో చోట్ల జిల్లాలో అద్భుతంగా ధ్యాన ప్రచారం జరుగుతోంది. అనేక చోట్ల కొత్త పిరమిడ్లు వస్తున్నాయి. అలాగే విజయవాడ నగరంలో మరి గత 3 సంవత్సరాల నుంచి కూడా ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నామంటే కూడా మనం ప్రతి సంవత్సరము కూడా శివరాత్రి ధ్యానం పెడుతుంటాము. అలాగే పత్రిజీ మహావతరణ దినోత్సవం, అలాగే పత్రిజీ దేహవిరమణ చేసినటువంటి రోజు, ఈ 2 రోజులు కాకుండా అదనంగా మరి డిసెంబర్ 21, దీని యొక్క ప్రాముఖ్యత మీ అందరికీ తెలిసిన విషయమేగా. డిసెంబర్ 21 ఏంటి విశిష్టత? వరల్డ్ మెడిటేషన్ డే. మరి వరల్డ్ మెడిటేషన్ డే కూడా మేము చేస్తున్నాము. ఈసారి కాదు, వినూత్నంగా పబ్లిక్లో రోడ్డు మీద ఈ యొక్క డిసెంబర్ 21 అనేది మరి మన ధ్యానం చేసే వాళ్ళకి, ధ్యానంలో ఉన్న వాళ్ళకి మాత్రమే డిసెంబర్ 21 వరల్డ్ మెడిటేషన్ డే అనే సంగతి మాత్రం వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. పబ్లిక్ ప్రపంచంలో ఎవరికి కూడా డిసెంబర్ 21 అనేది ఎవరికి తెలియదు. ఈ విషయాన్ని పబ్లిక్లో తీసుకువెళ్ళడం కోసం విజయవాడ నగరంలో నడిబొడ్డున ఒక రోడ్డు మీద, పబ్లిక్ రోడ్డు మీద 500 కుర్చీలు వేసి మేము అక్కడ ఆ రోజు పొద్దునపూట ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు 2 గంటల పాటు ధ్యానం అక్కడ నిర్వహించడం జరిగింది. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కొన్ని వేల మంది చూసుకుంటూ వెళ్ళారు. ధ్యానానికి వచ్చిన వాళ్ళు 300 మంది వచ్చినప్పటికీ కూడా కొన్ని వేల మంది ఈ యొక్క ప్రోగ్రామ్ ఏంటి, పెద్ద బ్యానరు, పత్రికారి బ్యానరు, వరల్డ్ మెడిటేషన్ డే, అంటే యోగా డే అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. యోగా డే ఎప్పుడండి? జూన్ 21. మరి వరల్డ్ మెడిటేషన్ డే డిసెంబర్ 21. ఈ యొక్క 21 ప్రపంచానికి తెలియాలంటే మనం దాన్ని పబ్లిక్ దృష్టిలో తీసుకెళ్ళడం కోసం మరి రానున్న రోజులు ప్రతి ఒక్కరు కూడా అన్ని సెంటర్స్లో, ఇందాక వీరవాసం చెప్పారు, అట్లాగే అన్ని సెంటర్స్లో కూడా డిసెంబర్ 21ని అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్ళినట్లయితే కనుక ఆ యొక్క ఈ డిసెంబర్ 21 వరల్డ్ మెడిటేషన్ డే అనేది ప్రతి ఒక్కరికి నోట్లో నానిపోతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఆ యోగా డేని తీసుకుని వాళ్ళు చేయడం వలన ప్రతి ఒక్కరికి యోగా డే అని చెప్పి అందరికీ తెలిసిపోయింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో వచ్చిన తర్వాత ఈ యొక్క యోగా డేని బాగా పబ్లిక్గా చేశారు. దానికి ముందు ఉన్నప్పటికీ కూడా ఎవరికి అంతగా తెలియదు. కానీ మరి ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పబ్లిక్ చేసి అన్ని చోట్ల రాష్ట్రం మొత్తం కూడా ఎలా అయితే ప్రతి వారి నోట్లో ఆ యోగా డే నానిందో, అలాగే వరల్డ్ మెడిటేషన్ డే అనేది కూడా ప్రతి ఒక్కరి నోట్లో నానాలని ఒక సంకల్పంతో మేము చేసుకోవడం జరిగింది. అలాగే ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మరి జిల్లాలో జరుగుతున్నాయి. అలాగే శాఖాహార ర్యాలీలకు వచ్చేసరికి మరి సబ్బినేని తులసి మేడం గారని ఆవిడ పెద్ద వయసు ఆమె అయినప్పటికీ కూడా 108 రోజుల పాటు, అంటే నవంబర్ 11వ తారీఖు పత్రిజీ జన్మదినానికి ముందుగా 108 రోజులు ప్లాన్ చేసుకుని ఆ రోజు ఎండ్ అయ్యేట్టుగా
ఆవిడ గత 3 సంవత్సరాల నుంచి ప్రతిరోజు విజయవాడ సిటీ చుట్టుపక్కలంతా కూడా ప్రతిరోజు ఒక 30-40 మందిని తీసుకుని ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం చేస్తూ ఇప్పటికి 3 సంవత్సరాలు ఆవిడ పూర్తి చేసుకుంది. మరి అద్భుతంగా శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి. మరి ఆవిడ ఆధ్వర్యంలోనే ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా ప్రతి ఆదివారం దాదాపుగా కొన్నాళ్ల పాటు ప్రతి ఆదివారం శాకాహార ర్యాలీలు నిర్వహించుకుందామని చెప్పి మళ్ళీ సంకల్పం తీసుకుని ఇప్పుడు ఒక 3 వారాలు నిర్వహించుకున్నాము. అలాగే ప్రతి ఆదివారం కూడా శాకాహార ర్యాలీలు జిల్లా మొత్తం ఎక్కడొక్కడ జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి పత్రిజీ యొక్క ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడం కోసం మరి యొక్క శాకాహార ప్రచారము, మరి ధ్యాన ప్రచారము, యొక్క పిరమిడ్ జగత్తు, ఇవన్నీ కూడా మన పిరమిడ్ మాస్టర్స్ అందరి యొక్క లక్ష్యాలని చెప్పేసి మరొక్కసారి మీ అందరికీ తెలియచేస్తూ, అలాగే మోగులూరు మాస్టర్ గారు ఒక నిమిషం మాట్లాడతారు. ధ్యాన మాస్టర్లందరికీ వేల కృతజ్ఞతలు. ముఖ్యంగా పత్రిజీ దంపతులకి, ఇక్కడున్న సభాముఖంగా ఉన్న మాస్టర్లందరికీ వేల పాదాభివందనాలు. మాది మోగులూరు అండి, కంచిచర్ల మండలం, కృష్ణా జిల్లా. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అయింది. మైక్ దగ్గర పెట్టుకోండి. ఈ 3 సంవత్సరాల నుంచి, అంటే నేను 4-5 సంవత్సరాలు అయింది వచ్చి చిన్న పిరమిడ్ ఇంటి మీద వేసుకున్నా. ఆ సంకల్పం అయిపోగానే లోక కళ్యాణం కోసం మనం జన్మ తీసుకోవడం జరిగింది. ఈ కళ్యాణం కోసం ఈ చేలోనే మన పిరమిడ్ కడదామని మా మిస్సెస్ సహకారంతో, ఇక్కడున్న మాస్టర్ వీళ్ళందరి సహకారం ఉంది. నా వెనక ఎంతమంది మాస్టర్లు ఉన్నారంటే జిల్లా వైద్యుడిగా మాస్టర్లు అందరూ సహకారం ఉంది. ధన రూపేనా, వస్తు రూపేనా అన్ని సహాయం అందుతున్నాయి దానికి. అది గొప్ప ప్రాజెక్టే. దరిదాపులో ఎంత ప్రాజెక్ట్ అంటే 366 రోజులు భోజనాలు జరుగుతాయి దాంట్లో. అది రాబోయే రోజుల్లో అది విశ్వ కళ్యాణం కోసం జన్మ తీసుకోవడం జరిగింది. ఆ ల్యాండ్ కూడా అందుకే ఇచ్చారు. కూడా కొన్ని ప్రాబ్లాలు అనేది లోక కళ్యాణం కోసం చేయవద్దని కూడా పైనుండ మాస్టర్లు చెప్పడం కూడా అనుభూతులు జరిగినాయి. 4-5 రోజుల్లో స్లాబ్ అయింది. రేపు పండగని రాత్రి నిన్న కూలోళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయారు. రేపు 4-5 రోజులు వెళ్ళగానే స్లాబ్ అయిపోద్ది. దరిదాపులో సిమెంట్ కట్టలు ఒక్కొక్క కట్ట 310 రూపాయలండి, 250 కట్టలు పడతాయి. మాస్టర్లు కొంతమంది సహాయం చేశారు. అది లోక కళ్యాణం కోసం చెప్పడం జరిగింది. మాస్టర్ కూడా మాకు చంద్రశేఖరరావు గారు వచ్చాక ఎన్టీఆర్ జిల్లాకి కాసర్బాద్ ఒకటి, మన కొమెర ఒకటి, ఇంకా చిన్న పిరమిడ్లకి నేను కూడా పిరమిడ్లు కొన్ని ఐరన్ ఇనప రాయి పిరమిడ్లు చేపించామండి మేము. ఎక్కడ మాటూరు దగ్గర ప్రకాశం జిల్లాలో మేము దర్వాజలు కూడా రాయి దర్వాజలు పెట్టాము. అవి అప్పుడు వాళ్ళ దగ్గర 10 తీసుకున్నాము. ప్రతి పిరమిడ్కి మనం ఆ శంకుస్థాపన చేసే పిరమిడ్ మనం ఇవ్వాలని చెప్పి సంకల్పం తీసుకొని 12 పిరమిడ్లు చేపించి అప్పుడే ఇప్పుడు ఒక 4 పిరమిడ్లు ఇచ్చాము. ప్రతి పిరమిడ్కి మనం హెల్ప్ చేయాలనే ఆలోచన నాకు ఉంది. కాబట్టి ఈ ఎన్టీఆర్ జిల్లాలో అందరికి ఏకత్వంగా ఆ వర్క్ చేయాలనే ఒక సంకల్పం తీసుకొని మేము వర్క్ చేయడం జరిగింది. మాస్టర్ చేతుల్లో ఈ విధంగా వర్క్ చేయడం జరిగిందండి. ఇప్పుడు దరిదాపులో హెల్ప్ చేయాలనుకుంటే మా ఫోన్ నెంబర్ చెప్తానండి. మీరు 9951494278 అండి. ఇప్పుడు పాంప్లెట్లు కూడా ఇస్తాము. కొన్ని పాంప్లెట్లు కూడా తెచ్చాను, కొన్ని పుస్తకాలు కూడా తెచ్చాను, పాంప్లెట్లు తెచ్చాను. మీకు తోచిన విధంగా, మీరు ఎంత అంతని కూడా కాదు, మీకు తోచిన విధంగా హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని, ఈ అవకాశాన్ని ఇచ్చిన మాస్టర్లందరికీ వేల కృతజ్ఞతలు తండ్రి. అలాగే జిల్లాలో ఒక కొత్త ప్రాజెక్ట్ ఒకటి చేపడుతున్నామండి. అది పిరమిడ్ ధ్యాన వ్యవసాయం. అంటే అన్ని గ్రామాల్లో కూడా వ్యవసాయం ఎక్కువ దిగుబడి రావడం కోసం పిరమిడ్స్ ని ఆ గ్రామాల్లో కనుక పెడుతున్నట్టయితే అధిక దిగుబడి వస్తుందని చెప్పేసి దాని మీద పరిశోధనలు జరుగుతున్నాయి. మన వెలగపూడి లక్ష్మణరావు సారథ్యంలో యొక్క జిల్లాలో కూడా అన్ని గ్రామాల్లో కూడా ఆ పిరమిడ్ ధ్యాన వ్యవసాయానికి ఒక సెమినార్ ఏర్పాటు చేయబోతున్నాం. అలాగే మీ గ్రామాల్లో కూడా ఇంకొక కొత్త విషయం ఏంటంటే, అన్ని దేవాలయాలు కూడా ధ్యానాలయాలు కావాలనే సంకల్పం ఎట్లయితే ఉందో, అలాగే జిల్లాలో చంద్రలపాడు అనేటువంటి ఒక గ్రామంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవాలయంలో, ఒక సోమవారం నాడు ఒక దేవాలయము, ఒకరోజు షిరిడి సాయిబాబా దేవాలయము, ఒకరోజు సాయి మందిరము, ఒకరోజు గీతా మందిరము, అట్లా రకరకాల అన్ని మందిరాల్లో కూడా వారం రోజుల పాటు 7 రోజుల పాటు కూడా ఒక్కొక్క దేవాలయంలో మరి ధ్యాన క్లాసులు జరుగుతున్నాయి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈ విషయాన్ని ఆధారం చేసుకుని మీ అందరికీ కూడా ఇన్స్పిరేషన్గా అన్ని గ్రామాల్లో ఉన్న దేవాలయాలన్నీ కూడా ధ్యానాలయాలుగా మార్చడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేస్తారని చెప్పి ఈ విషయం మీ అందరికీ కూడా మరొకసారి మనవి చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్. చెన్నకేశ్వరరావు గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మనకు విజయవాడ ఇచ్చిన కోహినూర్ ఎవరంటే జక్కా రాఘవరావు గారు. ఆయన ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. 3 years బ్యాక్ ఆయన చెన్నకేశ్వరరావు గారిని జిల్లా ప్రెసిడెంట్గా చేశారు. ఆయన తర్వాత అద్భుతంగా జిల్లాని
తీర్చిదిద్దుతూ ముందుకు తీసుకెళ్తున్న చెన్నకేశ్వరరావు గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో కొత్త నీరు ముందుకు వస్తూ ఇంకా నూతనోత్తేజంతో సొసైటీని తీసుకెళ్తున్న నూతనమైన ప్రెసిడెంట్స్ అందరికీ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఈ ఉగాది సందర్భంగా విజయవాడలో 2023లో నా భూతో నా భవిష్యత్ అన్నట్లు ఒక భారీ ర్యాలీ చేయడం జరిగింది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లోనే అత్యంత భారీ ర్యాలీ, నియర్లీ 15,000 మెంబర్స్తో నియర్లీ ఒక 30 lakhs ఖర్చు పెట్టి చేయడం జరిగింది. ఆ ర్యాలీకి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. అంటే నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో ఒక 3-4 వేల మందితో లాస్ట్ 3 years అద్భుతమైన ర్యాలీస్ చేయడం జరుగుతూ వచ్చింది. దాంట్లో భాగంగా 2023 November 11th బ్రహ్మర్షి పత్రిజీ అవతరణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రాబో కాలంలో విజయవాడ అనేది రాజధాని ప్రాంతం కాబట్టి మరిన్ని ర్యాలీలు అలాంటివి చేయబోతున్నాం. దానికి నాందిగా మరొకసారి హర్షధ్వానాలు తెలియజేద్దాం.